विष्णुमनो कोले तत्वादा लक्ष्मी क्षीर समुद्र राजदरियां क्षीरंगरामेश्वरी दासी भूत समस्त देवनितां लोकैक दीपांकुरां श्रीमन्मन्दकटाक्षलब्धविभ ब्रह्मेन्द्र गंगाधरा तां त्रैलोक कुटिमयीं मध्वा ओम महादेवेश विष्णुपति धीमहि विष्णुपति धीमहि तन्नो लक्ष्मी प्रचोदयात्। అక్షతారోపణ ఈ అక్షతారోపణ కేవలం లోకం కొరకు మాత్రమే. ఈ అక్షతారోపణ మన స్వామికి వేసేంత శక్తి మనకు లేదు. ఇంత పెద్ద కళ్యాణం చేశారు, స్వామి కనీసం అక్షంతలు వేయలేదు, కనీసం తలంబ్రాలు వేయలేదని చెప్పేసి అంటారు. కాబట్టి ఇది కేవలం లోకం కోసం మాత్రమే ఈ అక్షత ఆరోపణ, కేవలం లోకం కోసం మాత్రమే ఈ అక్షత ఆరోపణ. दक्षिणा पांतु बहुदेवां पुण्यामर्तदा। ओम अदा शांतिरस्तु पुष्टिरस्तु पुष्टिरस्तु वृद्धिरस्तु अभिज्ञानमस्तु आयुष्मस्तु आरोग्यमस्तु प्रजामय कामस्तु
స్వామి అనుకుంటాడు గోదావరంగనాథ స్వామి. రండి భగవద్బంధువులు.
గోదాదేవి వచ్చేనమ్మ అనాథాలే వచ్చేనమ్మ అకారంగా వైభవంగా గోదాదేవి అంగారంగా వైభవంగా అంటే గోదాదేవి వచ్చేనమ్మ. అంగారంగా వైభవంగా అంగారంగా వైభవంగా అమ్మ కళ్యాణ ప్రేమతో కళ్యాణ ప్రేమతో ఆలాపనంతో గోదారంగనాథ స్వామి గోవింద. విష్ణులందరూ పేరు పెట్టి జయ 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 హరతి వెంకటరమణ జగమును పాలించే మాయిల వేల్పువై మామిడి చెల్లిలో మాయిల వేల్పువై మానకమన్ను ద్రోగరామ భక్తుల పాలితే భాగ్యము నీవే భాగవనకమా బాధలు నీవా జయ 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 హరతి వెంకటరమణ జయ హరతి మామిడి చెల్లిలో మాయిల వేల్పువై మానకమన్ను ద్రోగరామ భక్తుల పాలితే భాగ్యము నీవే భాగవనకమా బాధలు నీవా అమరో వెంకటేశ్వర స్వామి గోవింద గోవింద ఓం తన్నో లక్ష్మీ ప్రచోదయాత్. ఓం కావేరీ వర్ధనాం కాలే కాలే వర్షోద్వాసన శ్రీరంగనాథోరేలో శ్రీరంగ శ్రీశ్వరవర్ధనాం సమర్పయామి శ్రీమన్నారాయణాయ సమర్పయామి సర్వం శ్రీ అపురూప వెంకటేశ్వర స్వామి శ్రీ గోదారంగనాథ స్వామి. గోదారంగనాథ స్వామి గోవింద. వచ్చే నెల ఈ ప్రాంతంలో తెలంగాణ ప్రాంతంలో ఎక్కడ జరిగినటువంటి బ్రహ్మోత్సవాలు అపురూపం. నా గొప్ప నేను చెప్పుకోవడం కాదు, భక్తులకు చెప్తున్నా, నేను చెప్పడం కాదు. అపురూప వెంకటేశ్వర స్వామి సన్నిధిలో 13వ త్రయోదశ వార్షిక బ్రహ్మోత్సవం, 13వ వార్షికోత్సవాలు 12 సంవత్సరాలు అయిపోయింది. 13వ సంవత్సరం రేపు ఫిబ్రవరి 7వ తారీఖు పూర్తవుతుంది. 14వ సంవత్సరం ప్రారంభమవుతుంది. త్రయోదశ వార్షిక బ్రహ్మోత్సవాలు తేదీ 14 శుక్రవారం సాయంత్రం అంకురార్పణతో ప్రారంభమవుతుంది. 15 శనివారం రోజు గరుడ ప్రసాద వితరణ. ఎవరైతే సంతానం లేదో వాళ్ళకి గరుడ ప్రసాదాన్ని స్వీకరించినట్టయితే తప్పకుండా సంతానం అవుతుంది. ఇప్పటి వరకు 13 సంవత్సరాల్లో నాకు తెలిసి నా దగ్గరికి వచ్చి చూపించిన వాళ్ళు ఒక 50 మంది ఉన్నారు. మాకు సంతానం అయింది స్వామి, అపురూప ప్రసాదం తీసుకొని, ఇక తెలియని వాళ్ళు నాకు తెలియదు, మాకు వచ్చి వాళ్ళు మళ్ళీ
అమ్మాయిని అబ్బాయిని, ఒకళ్ళకైతే కవల పిల్లలు, ఇద్దరికి కవల పిల్లలు, కొడుకు బిడ్డ ఇద్దరికి కవల పిల్లలు పుట్టారు. కాబట్టి ఎవరైనా సంతానార్థులు మేము కూడా గరుడ ప్రసాదం స్వీకరిస్తామనేటువంటి భగవద్బంధువులు, లేకుంటే మీ ఇంటి ముందు చుట్టుపక్కల ఉన్న వాళ్ళు చాలా ఇబ్బంది పడుతున్నారు, హాస్పిటల్లో ఏటి అవసరం లేదు, గరుడ స్వామి అనుగ్రహం ఉంటే సంతానం జరుగుతుంది. మన వాళ్ళు ఎవరైనా ఉంటే చెప్పండి. 15వ తారీఖు ఉదయం 10:30 ఇక్కడికి వచ్చినట్టయితే 1 గంట అటు ఇటుగా గరుడ ప్రసాదం వస్తుంది. టైంకి వచ్చి కూర్చుంటే లాభం లేదు. ఎవరైతే గరుడ ప్రసాదం స్వీకరిస్తారనుకునేటువంటి భగవద్బంధువులు కేవలం ద్రవ పదార్థం మాత్రమే, పాలు కాఫీ టీ మాత్రమే తాగి రావాలి. తర్వాత సాయంత్రం ఎదుర్కోవోత్సవం ఉంటుంది. 16వ తారీఖు నాడు ఆదివారం శ్రీవారి అపురూప కళ్యాణ మండపంలో అపురూపంగా కళ్యాణ మహోత్సవం జరుగుతుంది. భగవద్బంధువులందరూ కూడా ఆదివారం ఉంది, ఆ రోజు సెలవు ఉంది కాబట్టి అధిక సంఖ్యలో పాల్గొని శ్రీ అపురూప వెంకటేశ్వర స్వామి కళ్యాణ మహోత్సవం తెలుసుకుంటేవలసిగా కోరుతున్నాం. మన శంషాబాద్ త్రిదండి శ్రీమల్లి చిన్నజీవ స్వామి గారి యొక్క శిష్య బృందం ప్రతి సంవత్సరం మాకు 13 సంవత్సరాల నుంచి వస్తున్నారు. వాళ్ళు ఎవరు కూడా చేతి కాలేదు. వాళ్ళు వచ్చి ఆ బ్రహ్మోత్సవాలు అంగరంగ వైభవంగా నిర్వహిస్తారు. సాయంత్రం 17వ తారీఖు పొద్దున ఉదయం సుదర్శన నారసింహ హోమం ఉంటుంది. తర్వాత స్వామివారికి చక్కెర స్నానం, సాయంత్రం ద్వాదశ ఆరాధన, 12 ఆరాధనలు. ఒక్కొక్క నెల మనకు 12 నెలలు కాబట్టి 12 ఆరాధనలు ఉంటాయి. ఆ 12 ఆరాధనలు ఎందుకోసం చేస్తారంటే అర్చకులతోని కానీ, యజమానులతోని కానీ, భక్తులతోని కానీ ఏదైనా లోపం జరిగితే ఆ వ్యవస్థలో కూడా లోపం జరుగుతూనే ఉంటుంది. మన మంత్రంలోనా, లేకపోతే తంత్రంలోనా, లేకపోతే దేవత కాబట్టి దానికోసం ద్వాదశ ఆరాధన, తర్వాత పుష్పయాగం జరుగుతుంది. 3 రోజులు అన్నప్రసాదం ఉంటుంది. 15, 16, 17 3 రోజులు అన్నప్రసాదం ఉంటుంది. మనకు అన్ని దానాల కన్నా అన్నప్రసాదం పెట్టినట్టయితే మహాపుణ్యం లభిస్తుంది. అన్నప్రసాదం ఎవరైనా దాతలు ముందుకు వచ్చినట్టయితే అక్కడ మేనేజర్ శ్రీనివాసరెడ్డి గారిని సంప్రదించి మీకు తోచినటువంటి యథాశక్తి ద్రవ్య రూపంలో ఇవ్వచ్చు. ఎందుకంటే వస్తు రూపంలో అంటే అవి ఏం చేస్తామో మనకు తెలియదు. ఒక లాభీయం ఒకటి చేస్తారు కాబట్టి అది మనకి సరిపడదు. కాబట్టి ద్రవ్య రూపంలో, నగదు రూపంలో మీకు తోచినంత స్వామివారికి కైంకర్యం చేసుకోవచ్చు. ఈ మానవ జన్మలో అన్నప్రసాదానికి వచ్చినటువంటి దానం లేదు. మనం ఎన్నో ఖర్చు పెడుతుంటాం కానీ అన్నప్రసాదానికి వచ్చేటంటే మనకు 1 కోటి రూపాయలు ఇచ్చినా ఇంకో 1 కోటి వస్తే బాగుంటుండే, ఇంకో 2 కోట్లు వస్తే 4 కోట్లు వస్తే బాగుంటుండే అని కోరుకుంటాం. అన్నప్రసాదం ఎవరైనా కొంచెం అన్నం పెట్టి కడుపుని నిండింది అనుకోండి, అన్నదాత సుఖీభవ అంటాం. కాబట్టి మా ఈ 3 రోజుల బ్రహ్మోత్సవంలో పాల్గొని శ్రీ అపురూప వెంకటేశ్వర స్వామి కృపకు పాత్రం కావాలని కోరుచున్నాం. జై శ్రీమన్నారాయణ, జై జై శ్రీమన్నారాయణ. వచ్చి అమ్మవారి చూపించాలి. అమ్మవారి చూపించాలి. దూరం నుంచి అమ్మవారి గుర్తు చేయాలా చేసినా నేను ఆ రోజు కూడా చెప్పలేదు. వాళ్ళు చెప్తారేమో నేను ఏం పేరు శంకర్ ఒకసారి గుర్తు చేయాలా మాట్లాడి మేడం 8086 కదా.
భగవంతులందరూ కూడా వర్ష క్రమంలో నిలబడి స్వామివారికి మధ్యాహ్న హారతి జరుగుతుంది. భగవంతులందరూ సౌమ్యజా మాతృమయే శేషాభ్యాయాస్తు మంగళం మంగళాశాసనపరే మదాచార్య పురోగమై సర్వేశ్వరం. ఓం దివీరవంశురాదుతం తద్విప్రాయః ఓ విప్రవన్నవో జాగృహం తస్మిన్పదే విష్ణోర్యం పరమం పదం తమర్మహర్భవతి సర్వస్యాద్యై సర్వస్యనిత్యై సర్వమేనాప్నోతి సర్వం జయతి. ఓం నారాయణాయ విద్మహే వాసుదేవాయ ధీమహి తన్నో విష్ణుః ప్రచోదయాత్. ఓం ఎవరైతే కళ్యాణం కాకుండానో వాళ్ళు ఒక్కొక్కరిని పిలుస్తాను, వాళ్ళు వచ్చి స్వామివారి యొక్క అక్షంతలు మనోభిష్టఫలసిద్ధిరస్తు అంటున్నారు. శ్రీనివాస్ అన్నపూర్ణ వెంకటేశ్వర స్వామి పరిపూర్ణ शुक्ला जी ठीक देना है प्रसाद స్వామిని తీర్థం ఇవ్వాలి. రాజేశ్వర్ గౌడ్ కరుణా దంపతులు రాజేశ్వర్ శతమానం భవతి సుధాయ పురుషేంద్రియ ఆయుష్యేంద్రియే ప్రతిష్టతి ధనధాన్యం పశుపుత్రలాభం శత సంవత్సరం దీర్ఘమాయు మనోభి వివేకచక్షురాదుతం తద్విప్రాహో విప్రవజ్ఞవో జాగృహం తస్మిన్పదే విష్ణోర్యం పరమం పదం పర్యాప్యానంతరాజాయ సదాయ పురుషస్యేంద్రియ ఆయుష్యేంద్రియ ప్రతిష్టతి ధనం ధాన్యం పశుపుత్రలాభం సంవత్సరం దీర్ఘమాయు తస్మై బ్రహ్మచార్య ఆయుర్కేతి భాగదేవేనేవ ప్రణయతి బ్రాహ్మణార్షయా ఉత్తరే బ్రాహ్మణో వై సర్వా దేవతాః సర్వాభిరేవైనం దేవతా విముత్తతి. ఆయుష్మాన్ భవ ఆరోగ్యం
వైట్ కవర్ ఇవాళ మా అరణ్య చెట్టుకి అరటికెల ఓం నమో వెంకటేశాయ. శ్రీ 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 తిదండి శ్రీమన్నారాయణ రామానుజ చిన్నజీయ స్వామి వారి మంగళాశాసనాలతోని శ్రీ అపురూప వెంకటేశ్వర స్వామి దేవస్థానం మామిడిపల్లి మండలం మాక్లూర్ జిల్లా నిజామాబాద్ గత 13 సంవత్సరాల నుంచి ధనుర్మాస ఉత్సవాలు జరుగుతున్నాయి. ఈ సంవత్సరం కూడా విశేషంగా ధనుర్మాస ఉత్సవం జరిగింది. ఈ గోదాదేవి తిరుచి జిల్లా శ్రీరంగంలో విష్ణు చిత్తుడు అనేటువంటి వారికి వారి యొక్క పుత్రిక వీరు తులసీవనంలో విష్ణు చిత్తుడికి లభ్యమైంది. ఈ అమ్మవారు కృష్ణుణ్ణి వివాహం చేసుకోవడానికి తమిళ పాశురాలు 30 ఉంటాయి, రోజు 1 పాశురాలు. ఆ 30 పాశురాలు పాడి లాస్ట్ భోగి పండుగ రోజు ద్వాపరంలో రాధారాణిగా, కలియుగంలో గోదాదేవిగా అవతరించారు. ఈ గోదాదేవి ధనుర్మాస కార్యక్రమంలో ఎవరైనా ఇంట్లో చేసినా గుడిలో పాల్గొన్నా వారికి ఆ సంవత్సరం అంతా కూడా శుభాలే జరుగుతాయి. వివాహం కాని కన్యలకు వివాహం అవుతుంది. ఈ మధ్య ఆడవాళ్ళ కింద మగవాళ్ళ బాధ ఎక్కువైపోయింది. కాబట్టి ఏ గుడిలో చూసినా ఇప్పుడు అబ్బాయిలే కనబడుతున్నారు. మా కళ్యాణం కట్టండి స్వామి, కంకణం కట్టండి. ఒక 10 సంవత్సరాల క్రితం అమ్మాయిలే వచ్చేవాళ్ళు, కానీ ఇప్పుడు అబ్బాయిలు కూడా వస్తున్నారు. కాబట్టి ఈ గోదా రంగనాథుల కళ్యాణ మహోత్సవంలో పాల్గొని శ్రీ అపురూప వెంకటేశ్వర స్వామి కృపకు పాత్రలు కాగలరు. జై శ్రీమన్నారాయణ, జై జై శ్రీమన్నారాయణ.